ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇండియన్ సినిమా లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ డే 100 కోట్లు అనేది చాలా కామన్. అందరి టార్గెట్ 200 కోట్లే. ఇప్పుడు తొలి రోజే 200 కోట్లు కొల్లగొట్టడం అంటే ఆషామాషి అయితే కాదు. కానీ మన తెలుగు సినిమాలు ఆ రికార్డును ఎప్పుడో క్రాస్ చేసేసాయి. మరి ధురంధర్ 2 ఈ క్లబ్లోకి ఎంటర్ అవుతుందా? నార్త్తో పాటు సౌత్లో కూడా రికార్డులు షేక్ చేయబోతుందా? అసలు ఎన్ని సినిమాలు ఈ రికార్డు అందుకున్నాయి? ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే 200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రం బాహుబలి 2. ఈ సినిమా 2017లోని మొదటి రోజు 212 కోట్లు రాబట్టింది. మళ్లీ రాజమౌళి RRR సినిమాతో తొలి రోజు 223 కోట్లతో సంచలనం సృష్టించారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా తొలి రోజు ఏకంగా 280 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డును తన పేరు మీద రాసుకుంది. ఈ 200 కోట్ల మార్కును టచ్ చేసేందుకు చాలా సినిమాలు గట్టిగానే ట్రై చేసినా త్రుటిలో ఆ రికార్డును మిస్ అయి 150+ క్లబ్లో చేరాయి. ప్రభాస్ నటించిన కల్కి 2 తొలి రోజు 191 కోట్లు, అలాగే సలార్ 178 కోట్లు వసూలు చేసి 200 కోట్లకు దూరంగానే ఆగిపోయాయి. KGF చాప్టర్ 2కు మొదటి రోజు 160 కోట్లు రాగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరకు 155 కోట్లు వచ్చాయి. ఇప్పుడు అందరి చూపు ధురంధర్ 2పై పడింది. ఇప్పటి వరకు 200 కోట్ల సినిమాలన్నీ సౌత్ నుంచి వచ్చినవే. దాంతో బాలీవుడ్ ఆశలన్నీ ధురంధర్ 2పైనే ఉంది. డే 1 రోజున ఈ సినిమా 200 కోట్లు దాటితే గనక బాలీవుడ్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డు క్రియేట్ అయినట్లే. మరి బాక్సాఫీస్ బరిలో ధురంధర్ 2 ఆ మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసి కలెక్షన్ల రారాజుగా నిలుస్తుందో లేదో చూడాలి. ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.